ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ రాసుకుంటే ఒకటి నేను ముందుగానే ఇంతకుముందే చెప్పినట్లు అమెరికానే యునైటెడ్ నేషన్స్లో ప్రతిపాదించిన తీర్మానంలో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదాన్ని డ్రాప్ చేసింది. ఇది ఫస్ట్ పాయింట్, పాకిస్తాన్కు అనుకూలంగా అమెరికా తీసుకున్న చర్య. రెండవది, పహల్గాన్ దాడుల తర్వాత కూడా పాకిస్తాన్తో అమెరికా ట్రేడ్ డీల్స్, ఈవెన్ మిలిటరీ డీల్స్ కుదుర్చుకుంది. మీకు పాకిస్తాన్ అమెరికా కంపెనీతో క్రిప్టో డీల్ పాక్ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఆ క్రిప్టో డీల్ కుదుర్చుకున్న కంపెనీలో 60% వాటాదారు ట్రంప్ ఫ్యామిలీయే. సో అలాగే మీకు పాకిస్తాన్ అమెరికాల మధ్య కుదిరిన వ్యూహాత్మక అనుబంధము స్పష్టంగా చూసాం. డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అనడము, అసీం మునీర్ ఒక ఆర్మీ చీఫ్కి ఒక దేశాధినేత హోదా ఇచ్చి లంచ్ మీటింగ్ పెట్టడము, ఇట్స్ ఎ హానర్ టు మీట్ అసీం మునీర్ అనడము,